ఆర్మూర్లో బీసీ జేఏసీ నిరసన ర్యాలీ విజయవంతం. ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఎంఆర్ గార్డెన్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి కమిటీ దుర్గతాలను నిరసన ర్యాలీ భారీ ఎత్తున మంగళవారం నిర్వహించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల నివాళులు అర్పించి అనంతరం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గ్రామాలలో వీడిసి అక్రమాలు రోజురోజుకి పెరుగుతున్నాయని మండిపడ్డారు. గీతా కార్మికులకు డబ్బులు ఇవ్వాలి, రజక సంఘం వారి బట్టలు ఇంతకే ఉతకాలని, గొల్ల కుర్మ వారు వీడిసికి వారికి ఆటలు ఇవ్వాలని, అలాగే ప్రతి ఒక్క కులాలకు అనేక తీవ్ర కట్టుబాట్లు పెడుతూ వారికి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం తాళరాంపూర్ గౌడ్ సంఘం కులానికి జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండించారు. కుంకుమ అర్చన జరుగుతుంది అని గౌడ సంఘం కులం మహిళలు గుడి లోపలికి వెళ్తుంటే వారిని వీడిసి సభ్యులు వారిని అడ్డుకొని మిమ్మల్ని గ్రామ బహిష్కరణ చేశాము, మీరు రావద్దు అని వెళ్ళగొట్టడం ఎంతవరకు సరైనది అని ప్రశ్నించారు. ఇంతలా జరుగుతుంటే అధికారులు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా వారిని పట్టించుకోకపోవడం అమానుషమని అన్నారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ అధ్యక్షులు నరసింహాచారి, బీసీ జనసభ అధ్యక్షులు రాజారాం యాదవ్, ప్రభాకర్, గంగాధర్, దత్తాద్రి, రాజుల దేవి, రఘునాథ్ భట్టు, నరేందర్, శంకర్, జీవన్ గౌడ్, గౌడ సంఘం సభ్యులు, మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. చాలా దుఃఖం అనిపించింది. ఆ రోజు ఫోన్ చేసి అడిగితే అన్న ఇవాళ ఒక్కటే రోజు కాదు, ఇది చాలా రోజులు జరుగుతున్నాయి. ఒక గౌడ కులస్తులే కాదు, ఈరోజు యాదవ కులస్తులు నాగంపేటలో కానీ, బెండూరులో కానీ, పల్లికొండలో కానీ, చెన్నైలో గొర్రెలు మేపడానికి పైసలు ఇవ్వాలి, గొర్రెలు ఇవ్వాలి, నేను ఎక్కడ చెప్తే అక్కడ ఆపాలి బిడ్డ. డోంచర్లో కానీ గొర్రెలు ఆపకుంటే మీ గొర్రెలు కథం చేస్తామని నదిలో గొర్రెలు వేసిండ్రు, 20-30 గొర్రెలు కోసుకొని తిన్నారు, భయప్రాంతులకు చేసిండ్రు అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక చేపలు పట్టుకోవడానికి మా అన్నోళ్ళు చేపలు పట్టుకోవడానికి చేపలు పట్టుకొని అమ్మితే బిడ్డ ఈ చేపలు 100 రూపాయలకి ఇవ్వాలి, 200కి ఇవ్వాలి, ఉచితంగా ఇవ్వాలి, ఎవరికి చెప్పొద్దని చెప్పి బెదిరించిన సంఘటన. ఇలా మా బెస్ట్ సోదరులు కానీ ఎంత బాధలు పడ్డారు. బట్టలు ఉతకాలంటే కూడా వాళ్ళ రేటు నిర్ణయించారు. పిప్పిలో బట్టలు ఉతకడానికి గిన్నె పైసలు తీసుకోవాలి, లేదంటే బిడ్డ మరి మేము బట్టలు ఉతుకోవడం వేస్తామని మీరు అంటే చేయి, నీ బట్టలు ఉతుకోమంటే లేదు అట్లా ఊరుకో, నీకు ఎక్కడ ఉంది ఎదిగా, అరే మళ్ళీ నీకు 2 ఎకరాలు ఉంది బిడ్డ, చేను కోతకు వచ్చింది, అరే ఈ చేను ఎవరు వేయకండ్రా, చేను ఎవరు వేయకండ్రా, ఈ చేను ఎండిపోవాలా అంటే వాడు భయపడుకుంటా అయ్యా కాలు మొత్తం బాంచంతరా అని చెప్పి బతికినటువంటి పరిస్థితి పూర్తి చేస్తే నిజంగా ఎక్కడ ఉందని అనిపించింది నాకు.